మీ నియోజకవర్గంలో అంటే 20 ఏళ్ల పాటు ఏ మాత్రం అధికారం లేకుండా ఉన్న పార్టీ మరి ఇప్పుడు ఎలా విజయం సాధ్యం అనుకుంటున్నారు? 4 సార్లుగా ఓడిపోయారు అన్నమాట వాస్తవం. దానికి కారణం ఆ చరిత్రలో వెళ్ళి నేను చెప్పను. చంద్రబాబు నాయుడు మనసు ఎలా గెలుచుకున్నారు? అంటే సేవతోనా లేకపోతే పార్టీలో ఉండే పనితనంతోనా? ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఇబ్బందులు పెడతాం, అనుకున్నది చేయటం, ప్రజా ఆస్తుల్ని కూలగొట్టడం. కేవలం ఒక మెడికల్ షాప్లో 700 రూపాయలకి పనిచేసే వర్మ గారు ఇప్పుడు 100 కోట్ల రూపాయలకి అధిపతి ఎలా అయ్యారనే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? నేను మా అబ్బాయి గంజాయి ఇంపోర్ట్ చేసుకుని బాపట్లో వీధిలో మేము అమ్మిస్తాం. ఈసారి మీరు ఆ పూర్వ వైభవం అంటే గతంలో ఉండే టీడీపీకి ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది? నాకు తెలిసి ఈసారి ఒక్క సీట్ వస్తుందండి. స్వీప్ అయినా అయిపోవచ్చు, అభిప్రాయం చెబుతామే కానీ క్లారిటీలు కొన్ని చెప్పలేము. రాష్ట్రంలో బాపట్ల రాజకీయాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేగేసిన నరేంద్ర వర్మ మనతో ఉన్నారు. నరేంద్ర వర్మ గారు నమస్తే. నమస్కారం అండి. అంటే స్వచ్ఛంద సంస్థ అంటే స్వచ్ఛంద సేవ నుంచి ఒక ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తూ రాజకీయాలకు వచ్చారు. ఏంటంటే అక్కడ పరిస్థితి ఏంటి, ఇక్కడ పరిస్థితి ఏంటి? రాజకీయాలకి సేవా కార్యక్రమాలకి రెండిటికి అనుసంధానం ఉందండి. సేవ అనేది నాకు నచ్చినట్లుగా నా డబ్బులతో నాకు నచ్చిన పనులు చేయటం, కొంతమేరకే ముందుకెళ్తాం. కానీ ప్రజాసేవ, రాజకీయాలంటే ప్రజాసేవ నమ్ముతున్నారు కాబట్టి ఆ ప్రజాసేవలో ప్రజలు తోడవుతారు, ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు. ఆ గెలిపించే మార్గంలో మనం కూడా ప్రజాసేవని రాజకీయాలుగా వర్ణిస్తున్నాం. రాజకీయాలంటే ప్రజాసేవ. 10 మందికి చేసే సేవని 1000 మందికి, కొన్ని వేల మందికి చేయొచ్చు. ఇది ప్రజల డబ్బులతో ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులుగా ప్రజాసేవ చేయటం. చాలా వరకు చాలా పార్టీలు ఉన్నాయి. ఇక్కడ జాతీయ కాంగ్రెస్ దగ్గర నుంచి అనేక మంది నాయకులు అందించిన నేల ఇది. ఒక్క టీడీపీ ఎంచుకోవడానికి కారణం ఏంటి నరేంద్ర వర్మ? మా నాన్న ఇచ్చిన 14 ఏళ్ల వయసులో ఇచ్చిన జెండా తెలుగుదేశం పసుపు రంగు సిద్ధాంతం. పార్టీలు అన్నాక మంచి చెడు అన్ని పార్టీల్లో ఉంటాయి. అలాగే ప్రభుత్వ పరంగా ప్రజలను గౌరవించే పార్టీలు ఉంటాయి. ప్రజలతో గెలిచి ప్రజలంటే లెక్క లేకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పనిచేసే పార్టీలు ఉంటాయి. మేము మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంచుకుంది కాదండి, మా నాన్న మాకు ఇచ్చిన వారసత్వ సంపద తెలుగుదేశం పార్టీ. పార్టీలో తిరిగే 2 యాక్టివ్గా అయినా జనతా పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నారు. అప్పుడే ఆ జెండా మాకు ఇచ్చారు. అదేదో ఆయన ఆస్తులు మనకిచ్చినట్టుగా, అలాగే ప్రాపర్టీలు ఆయన సంపాదించినవి మనకిచ్చినట్లుగా తెలుగుదేశం జెండా కూడా మాకు ఇచ్చారండి. అది నేనైతే ఒక వారసత్వంగా తీసుకున్న, ఆ వారసత్వ సంపదలాగా ఫీల్ అవుతా తెలుగుదేశం పార్టీ విషయంలో. అంటే మనం ఉమ్మడి గుంటూరు జిల్లా కోసం మాట్లాడుకుంటే 2 సీట్లు గెలుచుకున్నారు, ఉన్నాయని ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ మీ నియోజకవర్గం దగ్గరికి వద్దాం. మీ నియోజకవర్గంలో కేవలం 2 దశాబ్దాల పాటు అంటే 20 ఏళ్ల పాటు ఏ మాత్రం అధికారం లేకుండా ఉన్న పార్టీ మరి ఇప్పుడు ఎలా విజయం సాధ్యం అనుకుంటున్నారు? దీని ముందర మీకు ఇంకోటి చెప్పాలండి. తెలుగుదేశం పార్టీ పుట్టాక 9 సార్లు ఎన్నికలు వస్తే 5 సార్లు కాంగ్రెస్ వైసీపీ పార్టీ గెలిచిన సందర్భం, 4 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచిన సందర్భం. మీరన్నట్టుగా గత 4 టైమ్స్ నుంచి మాత్రం మేము ఓడిపోతా వస్తున్నాం. దానికి కారణం ఇది అది అని ఆ చరిత్రలో వెళ్ళి నేను చెప్పను. కానీ ఇప్పుడు జరిగే పరిణామాలు, ఇప్పుడు జరిగిన మార్పు, మనం తెలుగుదేశం పార్టీని ఎందుకు గెలిపించుకోవాలి, తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి ఎందుకు ఓటేయాలని ప్రశ్న ఒక్కటే. కానీ సమాధానాలు ఎనికితే 100 సమాధానాలు వస్తాయండి. ఎందుకు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలన్నది అందులో 2-3 విషయాలు నేను తెలియజేస్తా. ఒకటి, అవినీతి ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా ఎప్పుడు ఎదుటి వాళ్ళని ఇబ్బందులు పెడతాం, అర్హత లేని వ్యక్తులకి నెత్తి మీద పెట్టుకోవటం, మంచి పద్ధతులు
అవలంబించకుండా ప్రజాస్వామ్యం విలువలు కాపాడకుండా తిరగటం, అనుకున్నది చేయటం, ప్రజా ఆస్తుల్ని కూలగొట్టడం. ఒక్కసారి ఓటేయాలి అనే విషయంలో పాపం నమ్మి ఓటేసిన ప్రజలు ఈరోజు అనవసరంగా ఓటేసాం, అబాసు పాలయ్యాం, అద్దాల ముందల నుంచుని వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకున్న పరిస్థితుల్ని ఎంతోమంది స్టేట్మెంట్ల ద్వారా మనం విన్నాం, చూసాం. రైతుల్ని కదపండి, సామాన్యులను కదపండి, కార్మికులను కదపండి, ఉద్యోగస్తులను కలపండి, వ్యాపారస్తులను కలపండి. వాళ్ళకు కూడా ఆఖరికి డిఫెన్స్లో పనిచేసే ఇండియన్ ఆర్మీకి సంబంధించి సైనికులు కూడా మేము అంత కష్టపడి బోర్డర్లో ఉండి భారతదేశాన్ని కాపాడుకుంటూ ఉంటే ఇక్కడ ఇటువంటి ప్రభుత్వాల్లో మా కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. పంపించేయాలి సార్, మన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి. పోయినసారి మేము అటు వేసాం, కానీ ఈసారి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. బాపట్ల సీటుకు వస్తే 4 సార్లుగా ఓడిపోయారు అన్నమాట వాస్తవం. నాయకత్వంలో ఉన్న లోటుపాట్లు కానివ్వండి, వైసీపీకి అనుకూలంగా ఉండే కులాలు ఇక్కడ ఉండనివ్వండి, ప్రజలు కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలనే విషయంలో పోయినసారి చేయనియండి, ఇటువంటి ఎన్నో అంశాలు ఇమిడున్నాయి. ఇక్కడ ప్రజలు చాలా స్మార్ట్. ఎవరైతే ప్రేమగా ఉంటారో, ఎవరైతే గొడవ లేకుండా ఉంటారో, ఎవరైతే ఎక్కువ తక్కువ మాట్లాడకుండా ఉంటారో వాళ్ళకి ఓటేస్తారు. ఆ యాంగిల్లో కోన రఘుపతి గారికి ఓటేసిన విషయం వాస్తవం. కానీ అవినీతికి మరో పేరుగా, అవినీతి బాపట్ల అడ్డాగా మారిపోయి ఇసుక అమ్ముకునే విషయం కానించి, జగనన్న కాలనీలు కానించి, రియల్టర్స్ నుంచి లంచాలు తీసుకోవటం విషయం కానివ్వండి, అభివృద్ధి ముసుగులో చాలా చండాలమైన పరిస్థితి ఇక్కడ చూసాం. అంటే రఘుపతి గారి మీద చేస్తున్న ఆరోపణలని నిరూపించే అవకాశం ఉందా వర్మ గారికి? నేను మాట్లాడింది ఏదైనా నిరూపిస్తా. ఇసుక అమ్ముకోవటం కానించి, జగనన్న కాలనీలో కానించి, అలాగే అసలు ఓపెన్ ఛాలెంజ్ అండి ఏ విషయంలోనైనా. రియాల్టర్స్ డబ్బులు ఇచ్చిన వాళ్ళని కూడా ఎవరు డబ్బులు ఎంతెంత ఇచ్చారు అనే విషయం కూడా నేను నిరూపణ చేయగలుగుతాను. అలాగే నేను ఇంకో ఛాలెంజ్ కూడా చేస్తా. నా మీద అవినీతి కానీ, అక్రమంగా కానీ, ఒక ఆరోపణ కానీ, ఆరోపణ 100 మంది చేయొచ్చు, అది వచ్చి చూపిస్తే మాత్రం ఈ రాజకీయాలకి నేను శాశ్వతంగా దూరం అవుతా, రాకుండానే చెబుతున్నా. అలాంటి రఘుపతి గారికి మరి 2014లో ప్రజలు పట్టం కట్టారు, 2019లో పట్టం కట్టారు. అంటే 19 పక్కన పెడితే 2014లో టీడీపీ అంతా వేవ్ కొనసాగినప్పుడు కూడా ఆయనకి పట్టం కట్టారు. 2014లో రఘుపతి గారికి అవకాశం ఇచ్చారు. ఆయన అప్పుడు ఏ తప్పు చేయలా, సైలెంట్గా ఉన్నారు. అప్పుడు ప్రభుత్వం గవర్నమెంటు ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్సీగా అన్నం సతీష్ గారు పనిచేశారు. ఆయన కూడా బ్రహ్మాండంగా పనిచేశారు. ఆయన సైలెంట్గా బొమ్మలాగా ఉంటే పాపం గెలిపించి కూడా ఏమీ అధికారం రాలేదు. అధికారం లేకుండా గెలిచిన ఎమ్మెల్యే అధికారం వస్తే బాగా చేస్తాడేమోనని మళ్ళా 2019లో ఓటేశారు. అప్పుడు నిజం ఎప్పుడైనా గెలవాల్సిందే, అబద్ధం ఎప్పుడైనా ఓడిపోవాల్సిందే. ఆ పరిస్థితి 2019 నుంచి 2024 మధ్య జరిగింది ఆయనకి. ఆయన మాట అబద్ధం, చేసే పని అబద్ధం, చెప్పే రాజకీయమైన విన్యాసాలు ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. అవినీతి ఆరోపణలు ఆయన మాట్లాడకుండా పక్కోళ్ళ చేత మాట్లాడేటువంటి ఆయన మహాసరదా. రఘుపతి గారు అంటే నాకు కూడా ఒకప్పుడు అభిమానం ఉండేదండి. 2019 నుంచి 2024 మధ్య చూశా, ఏంటి ఈయన ఇలా తయారయ్యారు, ఎవరిది ఎందుకు, నా ల్యాండ్ కన్వర్షన్ అవ్వకుండా ఆపిన వ్యక్తి నేనే మాట్లాడే ఫోన్లో. అలాగే మా పార్ట్నర్ సంబంధించిన ల్యాండ్స్కి డబ్బులు ఇచ్చిన సందర్భాలు నాకు తెలుసు, ఎంతెంత ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారో కూడా నాకు తెలుసు. ఇలా ఇసుక దందా అంటున్నారు. ఇసుక దందా మీకు ఉండేదంతా సీ కోస్ట్లో ఇసుకే ఉంటుంది. ఎలాంటి దందా జరుగుతుంది? ఎలాంటి అంటే అక్రమ రవాణా అంటారా, లేకపోతే ఏ విధంగా జరుగుతుంది? సుమారుగా 60 అడుగులు, 50 నుంచి 60 అడుగులు తవ్వేసి ఇక్కడ డెఫ్ అండ్ డెమ్ స్కూల్ వెనకాల, అలాగే మా ఫ్యాక్టరీ ఉంది అక్కడ మంత్రిగా పనిచేసిన వాళ్ళ బ్యాచ్, అలాగే ఇటు రైలు కట్ట అవతల కూడా చాలామంది
దోసేస్తూ ఉన్నారు. అన్నిట్లో ఈయన కమిషన్లు, బినామీలు పెట్టి పనిచేస్తూ ఉన్నారు. ఇది జగమెరిగిన సత్యం. ఈ మట్టి అమ్ముకోవటం, రోడ్లు డ్రైనేజీలు పక్కన రేపు మొన్న రోడ్ల కోసం తవ్విన మట్టి తీసుకెళ్ళి మళ్ళీ జగనన్న కాలంలో పొడవటం, దానికి అక్కడ డబ్బులు తీసుకోవటం, తీసినందుకు ఇక్కడ డబ్బులు తీసుకోవటం, అక్కడ ఇసుక అమ్ముకునే హైవే వాళ్ళకి అమ్ముకుని అక్కడ డబ్బులు తీసుకోవటం, రైల్వే వాళ్ళకి అమ్ముకుని అక్కడ డబ్బులు తీసుకోవటం, ఇప్పుడు మెడికల్ కాలేజీ పూడ్చుకుని అక్కడ డబ్బులు. అంటే ఒక నీతి నిజాయితీ లేకుండా ఇలా పనిచేసే వ్యక్తుల్ని నేను కోన రఘుపతి గారిని చూస్తున్నా. అంటే ఇన్ని వేల కోట్ల లేకపోతే వందల కోట్ల ఎంత అవినీతి జరిగిందని అనుకుంటున్నారు? నేను చెప్పటం కాదండి, ప్రజలందరూ చెప్పటం 100 కోట్లు అని చెబుతున్నారు. ఎన్ని 100 కోట్లు ఆయన అవినీతి చేశాడో, ఎన్ని 100 కోట్లు అవినీతి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి అప్పచెప్పారో మాకు తెలియదు. కానీ అవినీతి జరిగిన మాట వాస్తవం. అది 100 కోట్ల 200 కోట్ల అనేది నాకు తెలియదు. నేను ఇసుక తీసే విషయంలో సెబ్బోళ్ళకు కూడా రిపోర్ట్ చేశాను. ఇటుది రిపోర్ట్ అటు గాలికి పట్టి వదిలేశారు. పేరుకు చట్టాలు ఉంటాయి, అవి అధికారంలో ఉన్న వాళ్ళకి చుట్టాలుగా మారిపోతున్నాయి. అటువంటి పరిస్థితి ఈరోజు ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వంలో ఉంది. కానీ ఇక నుంచి అలా జరగదు. బాపట్ల నియోజకవర్గానికి వచ్చి ప్యూరిటీతో కూడిన పాలన, అభివృద్ధితో కూడిన అంశాలతో కూడిన ప్యూరిటీ నేను అందిస్తాను. అంటే ఒకవైపు 3 కండువాల ప్రయాణం మీకు ఎలా ఉంది? జనసేనతో ఎలా ఉంది, బీజేపీతో ఎలా ఉంది? కండవాలు వేరే వచ్చండి, జెండాలు వేరే వచ్చండి, కానీ ఎజెండా ఒకటే: అభివృద్ధి, సంక్షేమం, సంరక్షణ. ఇవన్నీ మేము దృష్టిలో పెట్టుకునే ప్రయాణం ఉంది. మన దేశం ఒకప్పుడు ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది అనేది చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కాశ్మీర్లో కూడా ఎన్నికలు పెట్టే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అది ఒక మర్చిపోదు ఉదాహరణ. ఇలా ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీతో కలిసి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవటం అనేది చాలా మంచి విధానం. 2014లో అన్నం సతీష్ గారు ఓడిపోయారు. 2019లో మీరు సీట్ ఆశించినా ఇవ్వలేకపోయింది, ఆయనకే సీటు దక్కింది. మీరు ఒక విధంగా కన్నీటి పర్యంతం కూడా అయ్యారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు ఆయన సహకారం ఎలా ఉండబోతుంది? మీకు ఏమన్నా ప్రయాణం మీ ఇద్దరు కలిసి చేస్తున్నారా? ఆయన 2 రోజుల్లో వచ్చి మీటింగ్ పెడతానన్నారు. నేను కలిసి మాట్లాడటం జరిగింది. కలిసి ప్రయాణంలో అందరినీ వెళ్ళి కలుపుకుపోవాల్సిన ధర్మం అభ్యర్థిగా, పొత్తు ధర్మంలో అభ్యర్థిగా నాకు ఉంది. అందులో భాగంగా నిన్న నేను అన్నం సతీష్ గారిని కలవటం జరిగింది. 1 గంటన్నర ఆయనతో భేటీ అవటం జరిగింది. ఆయన కూడా రేపు విలేకరుల సమావేశంలో పాలు పంచుకుని పార్టీ కోసం ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వాన్ని, ఇక్కడ వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి గారిని గౌరవంగా ఇంటికి పంపించాలని ఒక ఏకాభిప్రాయంతో ఉన్నాం. కష్టపడి పనిచేస్తాం. వర్మ గారు, మీరు రఘుపతి గారి మీద అనేక ఆరోపణలు చేశారు. ఇది జరుగుతున్న దాని వాస్తవాన్ని మీరు చెప్తున్నా ఉంటున్నారు. రఘుపతి నాకు ఎనిమి కాదు. రఘుపతి చేసే పనులు ఎనిమి, ఒక ఎమ్మెల్యే చేసే అవినీతి ఎనిమి. వాటి మీద నేను గళమెత్తుతా. ఆయన చేసిన తప్పుడు పనులు, అవినీతి పనులు నేను విమర్శించడానికి నాకు అన్ని రకాలుగా హక్కు ఉంది. అలా నేను విమర్శిస్తున్నా. కేవలం ఒక మెడికల్ షాప్లో 700 రూపాయలకి పనిచేసే వర్మ గారు ఇప్పుడు 100 కోట్ల రూపాయలకి అధిపతి ఎలా అయ్యారనే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? సంపాదించటం తప్పు కాదండి. సంపాదించే విధానం ఎలా సంపాదించామనేది ఇక్కడ ముఖ్యం. నేను మెడికల్ షాప్లో చేసినా కూడా నన్ను నేను మర్చిపోయి శ్రమిస్తా. ప్లస్ నేను చేసే పనికి ఒక మంచి టీముని సెట్ చేసుకోవటంలో నాకు మంచి ఇది ఉంది. మంచి స్నేహితులు ఉన్నారు, బాగా పనిచేసేవాళ్ళు ఉన్నారు. అలా మేము ముందరికి వెళ్ళాం. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్నాం, మళ్ళీ అప్పులు తీర్చాం, కంపెనీ వాల్యూస్ పెంచాం, టర్నోవర్స్ పెంచాం. గత 10 ఏళ్లలో జస్ట్ 5 కోట్ల దాకా స్టార్ట్ అయిన కంపెనీ 10 ఏళ్లలో 500 కోట్లకి తీసుకెళ్ళాం టర్నోవర్. ఈరోజు మరి 500-600 కోట్లకి వెళ్ళాను అంటే అది నా గొప్పతనం మాత్రమే కాదు, చుట్టూ ఉన్న నా టీం గొప్పతనం కూడా. అంతేగాని ఎక్కడ అవినీతి కానీ, ఒకరికి డబ్బులు పార్ట్నర్స్లో ఎగ్గొడతాం కానీ, ఒకళ్ళని ఇబ్బంది పెడతాం కానీ, ఒకళ్ళతో నేను ఇబ్బందులు పడతాం కానీ, అలాగే ఒకళ్ళ మీద కేసులు పెట్టి రాజకీయాల్లోకి వచ్చాక నా మీద కేసులు 10-12 కేసులు ఉన్నాయి. కానీ అంత ముందులో పోలీస్ స్టేషన్ ఏటో దారి తెలిసేది కాదు, తెలియదు నాకు. రాజకీయ కేసు లేదు.
రాజకీయంలో వచ్చే పోలీస్ స్టేషన్ ముందు వెనకాల గుమ్మాలు కూడా తెలిసినాయి. అంత ముందల పోలీస్ స్టేషన్ అంటే తెలియదు నాకు, అసలు ఏ కేసులు లేవు. కేసులన్నీ రాజకీయపరమైన కేసులన్నీ అన్ని రాజకీయపరమైన కేసులు, ధర్నాలు, అధికారంలో వచ్చి చిన్న చిన్న 10-15 కేసులు పెట్టారు. అందులో క్రిమినల్ కేసులు 1-2 ఉన్నాయి. మొన్న ఈయన ఏం ఆరోపణ చేయాలో తెలవక మొన్న ఎంత బాధ వేసిందో, కంటైనర్లతో గంజాయి తీసుకొచ్చి ఇక్కడ నేను గంజాయి అమ్మిస్తున్నానంట. నేను గంజాయి ఇలా ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు, దాని సంగతి ఏంటో చూడండి. వాళ్ళ ఆరోపణ ఏంటి, నేను మా అబ్బాయి గంజాయి ఇంపోర్ట్ చేసుకుని బాపట్లో వీధిలో మేము అమ్మిస్తామని అన్నారు. నేను వాళ్ళని చూసి నవ్వాలా, ఏడవాలా ఇటువంటి మనుషులు ఉన్నందుకు అని అనిపించింది. అది ఆయన మాట్లాడ్డావు, ఇంకో పనికిరాని వాళ్ళతో, స్థాయి తగ్గించిన వాళ్ళతో మాట్లాడతాడు. నేను ఎప్పుడు స్ట్రైట్గానే ఆయన్ని క్వశ్చన్ చేశా, కోన రఘుపతి గారిని, మీరు చేసిన తప్పు ఇది అని. కానీ జనానికి తెలుసు ఎవరు ఏంటి ఎట్లా. కానీ నేను 10 మందికి ఇక్కడ డబ్బులు సంపాదించిన డబ్బులతో 10 మంది సేవ చేశానే తప్పించి వాళ్ళని ఎప్పుడు నేను నా జీవితంలో మోసం చేయలే, మోసం చేయను కూడా. సత్యం రామలింగరాజు గారితో ఉన్న సంబంధాలు ఎలాంటివి మీకు? నేను ఆయన ఒకసారి చూసా, ఒక పెళ్లిలో చూసా, పరిచయం కూడా లేదు. రాజకీయాల్లో ఆరోపణలు ఎంత దారుణంగా ఉంటాయో నిరూపించడానికి ఒక గంజాయి పట్ల రేపు దారంట వెళ్తా ఇక్కడికి మా పెరట్లోకి వాళ్ళే ఇసిరేసి పొద్దునే పోలీసులు వచ్చేనికి నన్ను అరెస్ట్ కూడా చేస్తారు. చంద్రబాబు నాయుడు మనసు ఎలా గెలుచుకున్నారు? అంటే సేవతోనా లేకపోతే పార్టీలో ఉండే పనితనంతోనా? పార్టీ ఇచ్చిన సిద్ధాంతం ప్రకారం అన్ని పనులు చేశా, పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్పంచుకున్నా, అలాగే నాయకత్వ సమ్మేళనాలందరినీ జత చేశా, అలాగే పార్టీ కేడర్ అందరినీ ఒక తాటి మీద తీసుకురావటానికి నా ప్రయత్నం నేను చేశా. ప్రజల్లో సేవా కార్యక్రమాలు 10 ఏళ్ళ నుంచి చేస్తున్నా. సేవా కార్యక్రమాలు ఇంత బాగా చేసే వ్యక్తి ప్రజాసేవగా ముందుకెళ్తే బాగుంటుందని వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ సర్వేలు చేశారు. అన్నిట్లో ముందున్నా. నాకన్నా మంచి మనిషి ఉంటే టికెట్ ఇవ్వమని కూడా తెలుగుదేశం పార్టీకి చెప్పా, తెలుగుదేశం పార్టీలో ఉంటానని చెప్పా. నువ్వు ఉండాలి, పనిచేయాలని మొదటి లిస్టులో ప్రకటించిన విషయం మీ అందరికి తెలుసు. అపోహలు, రకరకాల కారణాలు ఎప్పుడు ఉంటాయి మనిషికి. కానీ నిజాయితీ, చిత్తశుద్ధి అనేది మనిషికి అవసరం. కష్టపడటం, ధైర్యం అనేది అంతకన్నా అవసరం. వాటికి లోబడి నేను పనిచేస్తున్నా. ఏదేమైనా తెలుగుదేశం పార్టీ గెలిపించడమే ఒక బాధ్యత చంద్రబాబు నాయుడు గారు నాకు అప్పచెప్పారు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నా. వర్మ గారు, ఇప్పుడు పార్టీ అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ఏం డిమాండ్ చేస్తున్నారు మిమ్మల్ని? వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు ఏంటి? నేను గత 12 నెలలుగా ప్రతి ఇంటికి వెళ్తున్నానండి. మనకి 74,000 హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. సుమారుగా 73,000 చిల్లర హౌసెస్ ఉన్నాయి. ఎవరి హౌస్ నేను 12 నెలలు తిరిగా. ఇంట్లో ఉన్న సమస్యలు, ఊళ్ళో ఉన్న సమస్యలు తెలుసుకున్నా. వైసీపీ వాళ్ళ భావాలు తెలుసుకున్నా, తెలుగుదేశం వాళ్ళ సంగతులు తెలుసుకున్నా. ఎవరికి ఏమి చెయ్యాలి అన్న దాని మీద అవగాహన ఉంది. అభివృద్ధి అంటే ఎలా ఉండాలి, సంక్షేమం అంటే ఎలా ఉండాలి, ఈ అన్నింటినీ మనుషుల్ని ఎలా సంరక్షించుకోవాలి అనేది కొన్ని అభిప్రాయాలతో చాలా స్పష్టంగా నేనున్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ అవన్నీ తీర్చడానికి, ఎక్కడ ఏమేమి అభివృద్ధి పనులు ఉన్నాయో చూస్తానికి నేను డైరీలో రాసుకున్నా. ఒక 5-6 పాయింట్లు ఎజెండాగా పెట్టుకున్నా. అవన్నీ నెరవేర్చడానికి సిద్ధం అవుతున్నా. రాబోయే 5 ఏళ్లలో సింగిల్ ఎన్పి అవినీతి లేకుండా 10 మందికి సహాయం చేయటం, ప్రభుత్వపరమైన స్కీములు ఒక సమానత్వంతో అందియటం, అభివృద్ధియే ధ్యేయంగా పనిచేయటం. మా బాపట్లకి అవసరమైనవి, అది టూరిజం అవ్వచ్చు, అగ్రికల్చర్ అవ్వచ్చు, మురికి కాలువలు అవ్వచ్చు, దోమల బెడద అవ్వచ్చు, అలాగే ఉపాధి ఉద్యోగాలు యువతకు అవ్వచ్చు, వ్యవసాయానికి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు, సాగునీరు తాగునీరు అవ్వచ్చు, సముద్ర కరాగు ప్రాంతాల్లో మంచినీటి సమస్యలు అవ్వచ్చు. చాలా స్పష్టమైన అవగాహనతో ఎక్కడేం చేయాలో అని నేను డైరీలో కూడా రాసుకున్నా. ఏ ప్రాంతంలో ఏం చేయాలని. ఇండస్ట్రీస్ లిస్టులు కూడా ఈ మధ్య 2-3 కలవటం జరిగింది. బాపట్లకి ఏమైనా వస్తాయా తేవాలని. వాళ్ళని ఎవరు ఇండస్ట్రీస్ వచ్చినా బాపట్లో, అది టూరిజం కానీ ఏదన్నా, పచ్చ తివాసి వేసి మేమే భుజాల మీద ఎక్కించుకుని ఇండస్ట్రియలిస్ట్ని నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం.
వాటాల కోసమో కోటాల కోసం ఆ పనులు చేసే విధంగా ఉన్న ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో ఉన్న ఈ మనుషులకి కనువిప్పు కలగాలి. అంటే ఎలాంటి ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది మీరు చెప్తున్నది? ఎందుకంటే ఉపాధి అవకాశాలు అనేవి ప్రధానంగా మనకు అవసరం కూడా. ఆక్వా ఇండస్ట్రీస్ రావచ్చు, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ రావచ్చు, ఈ ఏరియా సంబంధించి ఐటీ సెక్టార్ కూడా మనం ఏదైనా తీసుకొచ్చుకోవచ్చు. మంచి ప్రాంతం ఇది. ఇవన్నీ కాకుండా బీరు లిక్కర్ తయారు చేసే ఫ్యాక్టరీస్ కూడా తెచ్చుకోవచ్చు మనం. వీటితో పాటు టూరిజం మీద ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందుకంటే శాండీ బీచ్, సూర్యలంక, చీరాల మధ్యలో ఉన్న ఈ బీచ్ అనేది అందరూ ఇక్కడ వచ్చి మునగటానికి, ఆహ్లాదంగా ఉండటానికి ఇది శాండీ బీచ్. ఏ ఇష్యూలు లేకుండా ఉన్న మనుషులు మంచోళ్ళు ఇక్కడ. ఈ శాండీ బీచ్లో స్టార్ హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ హెవీగా తీసుకురావాలి. రాబోయే హైదరాబాదుకి అతి దగ్గరలో ఉన్న బీచ్ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదు, తెలంగాణ ఇది మాత్రమే. అలాగే విజయవాడ క్యాపిటల్ సిటీకి కూడా దగ్గరలో ఉన్న బీచ్, మరియు వాటర్ క్వాలిటీ ఉన్న బీచ్. శాండీ బీచే కాకుండా వాటర్ క్వాలిటీ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. అందుకని బీచ్ ఆధారితంగా చాలా డెవలప్మెంట్ రాబోయే కాలంలో చేయాల్సిన అవసరం ఉంది. అలాగే సాగునీళ్ళు, తాగునీళ్ళు మీకు ఇప్పటికే చెప్పున్నా. మీరు రాజకీయాల్లోకి ఇప్పుడు పూర్తిగా వచ్చారు. రేపు ఎమ్మెల్యేగా అయితే ఏదైతే వేగేసిన సంస్థ ఏదైతే ఉందో ఫౌండేషన్ కొనసాగే అవకాశం ఉందా? వేగేసిన ఫౌండేషన్ రాజకీయాలకు అతీతంగా నేనున్నా లేకపోయినా, రాజకీయాల్లో నేనున్నా లేకపోయినా, వేగేసిన ఫౌండేషన్ అనేది నా దగ్గర డబ్బు ఉన్నంతకాలం, నాకు సహాయం చేసే మనుషులు ఉన్నంతకాలం అది రన్ చేస్తా. నాకు తెలిసినంతవరకు, నా ఊపిరి ఉన్నంతవరకు వేగేసిన ఫౌండేషన్ రన్ అవుతుంది. అన్ని కార్యక్రమాలు వేగేసిన ఫౌండేషన్లో ఇదివరకు చేసిన ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో, ప్రతి ఇంటికి 5 నీళ్ళకి 5 రూపాయలకే 20 లీటర్లు మంచినీళ్ళు, మినరల్ వాటర్ ఇచ్చే విధంగా ఒక పెద్ద కార్యక్రమం నడుస్తున్నది. అది నడిపిస్తా. రాబోయే రోజుల్లో ఇంకా ఏదైనా సరే ఎడ్యుకేషన్ మీద కానీ, హెల్త్ మీద కానీ మెయిన్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు చేస్తున్నది. స్కాలర్షిప్లు కానివ్వండి, ఎవరన్నా ఎమర్జెన్సీ అవసరాలు ఏమన్నా ఉంటే నా దగ్గర ఉన్నంతలో మేము ఎప్పుడు ఫౌండేషన్ తరఫున సహాయం చేస్తున్నాం. చివరిగా చెప్పండి, జిల్లాలో మొత్తం మీరు అన్నట్టు ఉమ్మడి జిల్లాలో 17 సీట్లుంటే గతంలో 2 సీట్లు మాత్రమే గెలుచుకున్న ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో, ఈసారి మీరు ఆ పూర్వ వైభవం అంటే గతంలో ఉండే టీడీపీకి ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది? నాకు తెలిసి ఈసారి 1 సీటు వస్తుందండి వైసీపీకి. ఒకవేళ మిస్ అయితే అంచనా తప్పితే 2 సీట్లు, 15 సీట్లు మళ్ళీ మేము గెలవబోతున్నాం. ఆ 2 సీట్లు కూడా ఎందుకు మిస్ అవుతున్నాయో? స్వీప్ అయినా అయిపోవచ్చు, అభిప్రాయం చెబుతామే కానీ క్లారిటీలు కొన్ని చెప్పలేము. అంటే నా అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు. ఏ సీట్లు అనేది కూడా తెలవకపోవచ్చు. 2 లేక 3 సీట్లు పోతాయండి అంతే. 14 నుంచి 15 సీట్లు మేము గెలుస్తాం. అంతవరకు అయితే చెబుతాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అరుణ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది మనకి టోటల్గా నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో ఆయన నరేంద్ర వర్మ చెప్తున్న అభిప్రాయం. తెలుగుదేశం పార్టీ ఒకవైపు టికెట్ ఇచ్చి గెలిపోయి ప్రయాణం చేస్తున్నా, మరోవైపు తన స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఈ బాపట్లలో కొనసాగుతుందని చెప్తున్నారు. మరోవైపు ఎటువంటి అవినీతి లేకుండా పాలన అందిస్తాను అనేది ఆయన స్పష్టం చేస్తున్న విషయం. మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ గణేష్.